నువ్వు పలానా పని చేయరా అంటే ఇక పనికి అలవాటు అయిపోయి ప్రార్థన ఉండదన్నమాట. ఇంకా వాక్యం ఉండదు. ఎప్పుడుకో లేటుగా వస్తాడండి, చాలా లేట్ అయిపోతుంది, పని అయిపోతుందని ఇక మనం ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పలేము. వాళ్ళకి దేవుని శిలువ ప్రేమను చెప్పలేము. వారికి అర్థం కాదు. ఇంకా వారు ఆ డబ్బుల సంపాదనలో పడిపోతారు. వారికి భారం పెరిగిపోతుంది, కుటుంబ భారాలు, ఇంకా అవి ఇవి సంపాదించుకోవాలనే చూస్తారనమాట. అలాంటి సమయంలో సాతానుడు కూడా చాలా సంతోషిస్తాడు. బాగా అండి, మంచి బాధ్యత అండి, ఇంటి మీద భలే బాధ్యత అండి, చాలా బాగా కష్టపడతాడు, డబ్బులు అసలు వేస్ట్ చేయడు, బాగా ఇంట్లో అన్నీ ఇస్తుంటాడు. అంటే తల్లిదండ్రులకు సంతోషం. అమ్మ ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళి వస్తానంటేనే ఈరోజు పని మిస్ అయిపోతుందేమోరా అని అంటదనుకోండి తల్లి. పనులు పోతే పోయిందిలేమ్మా, దేవునిలో ఉన్నాం అనుకోండి. అది ఎట్లాగరా అంటే అక్కడే కాంట్రవర్సీ అనేది, అక్కడే సాతానికి సంతోషం అనేది కలుగుతుందన్నమాట. అంటే సాతానుడు నిన్ను ఆ విధమైనటువంటి శోధనలో పడేసి తల్లిదండ్రులకు సంతోషమే నేను చేసే పని సరే దేవుని సన్నిధిలో తరువాత అని చెప్పేసి నీవు దేవునికి దూరం అయిపోవడం మొదలు పెడతావు. అందుకని యవన కాలములో దేవుని వాక్యం చెప్తుంది. యవన కాలం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది ఒక కుక్క లాంటి స్వభావం అంటే కుక్క అంటే మంచిది ఏంటంటే కాపలా కాస్తుందంట. అంటే ఈ సంపాదించుకున్నవన్నీ అటు ఇటు పోకుండా జాగ్రత్త, మీరు ప్రార్థనకి వెళ్ళండి నేను ఇంటికాడ ఉంటా అంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఇక వీళ్ళు ఆ ఏజ్ వచ్చేసరికి అది 40 నుండి 60 అని చెప్తున్నారు. అప్పుడంట ఇక అన్ని భారం అంతా అయిపోయి ఇక సంపాదించుకున్నది వేస్ట్ కాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారంట. వాళ్ళు కాపాడుకుని నేను ఇంత సంపాదించాను, జాగ్రత్తగా దీన్ని నేను సంపాదించాను, దీన్ని వడ్డీలకి ఇచ్చి దీన్ని నేను ఇంకా పెంచుకోవాలి అని చూస్తుంటారు. నేను కష్టపడి నేను ఇది సంపాదించాను, నేను కష్టపడి నేను ఇది ఎలాగో మొత్తానికి ఇది అంతా నేను సంపాదించుకోగలిగాను కాబట్టి దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి నువ్వు కాపాడుకోవడం అనే పనిలో పడిపోయి నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. పర్లేదులండి మేము ఉంటాం మీరు వెళ్ళండి అంటే స్థితికి వచ్చేస్తావు నువ్వు. అంటే ఏ ఏజ్లోనైనా సరే సాతానుడు నీకు వల వేసి నిన్ను చిక్కించుకుంటాడు. నీ జీవిత కాలం గురించి 4 దశల గురించే సాతానుడు చాలా పోరాటం చేస్తాడని బైబిల్ చెబుతుంది. నువ్వు యవనస్తుడా నీవు పారిపోయి అని ఉంది. యవనేచ్ఛల నుండి పారిపోయి ప్రభువునకు ప్రార్థన చేస్తానే అక్కడ కూర్చో అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలంటే ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కలిసిపోయి ప్రార్థన చేయి. ఫ్లీ ఫ్రమ్ యువర్ లస్ట్. మీరు యవనేచ్ఛల నుండి పారిపో. నేను చాలా సంపాదించాను, నాకు కావలసింది నేను తెచ్చుకున్నాను, వీటిలో నేను చాలా సుఖంగా బ్రతకాలి, ఇంకా నేను చాలా హ్యాపీగా బ్రతకాలి, నేను అన్నీ సంపాదించుకున్నాను, నాకు ఒక స్థిరమైన జీవితం దొరికింది అని చెప్పేసి నీవు దేవునికి దూరం అయిపోయే ప్రమాదాలు ఉంటావు ఆ వయసులో కూడా. అందుకే పారిపోయి ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా కలుసుకోము అని వ్రాయబడి ఉంది. అంటే ప్రార్థించే గుంపులో పరిగెత్తుకురా. ఏం పరిగెత్తుకొస్తున్నారు? మనము వేకువజామున ప్రార్థన అంటే ఒక యవనస్తులు కలుసుకోవట్లేదు, ఆ తర్వాత ఈవినింగ్ ప్రేయర్ అంటే కలుసుకోవట్లేదు, ఆ తర్వాత ప్రతిరోజు ప్రార్థన అంటే కలుసుకోవట్లేదు, మనకి బుధవారం ప్రార్థన శనివారం ప్రార్థన అంటే కలుసుకోవట్లేదు. ఎక్కడ కలుసుకుంటున్నావు నీవు? ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా కలుసుకుంటున్నావా? ప్రభువునకు ప్రార్థన చేయి వారితో నీవు కలుసుకో. 1 తిమోతి 1వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 22, 2వ తిమోతి 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడడం. చూడండి ఏం వెతకాలంట, ఏం వెంటాడాలంట మనం? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం. సార్ తలపైకెత్తండి. ఇవేంటివి? ఏంటివి? బంగారమా, వెండా, వజ్రాలా? ఏంటివి?
ప్రేమ, నీతి, విశ్వాసము ఉన్నాయి. అసలు వాటిని వెంటాడాలంటే ఒకసారి తలపైకెత్తండి. ఏం వెంటాడాలంటే నీతిని, ప్రేమను, విశ్వాసాన్ని, సమాధానం వెంటాడాలి. పీస్ అంటే దేవునితో సమాధానము, మనుషులతో సమాధానము, ఇంటిలో సమాధానము, వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి సమాధానం. అలాగే విశ్వాసాన్ని వెంటాడాలి అంటే దేవుని బిడ్డలకు విశ్వాసులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసము, నీతిని వెంటాడాలి. యేసయ్య యొక్క రక్తముతో ప్రతిదినము కడగబడుతూ అలా వెంటాడుతూ ఉండాలి. సాతానుడు నిన్ను వెంటాడుతూ ఉంటాడని మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని వయసులు మనం చెప్పుకున్నాం? ఎన్ని దశలు? బాల్యము. చెప్పండి, బాల్యాన్ని మీరు అందరూ దాటేసి వచ్చేసారు. బాల్యంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళని మనం కొడతాము, తిడతాము, కోతి శస్త్రాలు అంటే తిడతాము, కొడుతుంటాడు. కౌమారం అంటే ఒక లెక్క ప్రకారం 20 నుండి 40 అని చెప్పారు కదా. అంటే వాళ్ళు గాడిదలాగా అన్ని పనులు మీదేసుకొని ప్రభు పని మరిచిపోతారనమాట. అప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇంకా పిల్లలు, ఇక ఇవే ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి నేను ఏదో ఒకటి సంపాదించుకుండాలి, పెళ్లి కంటే ముందే అన్ని చేసి ఎలా అని చెప్తూ అన్నీ చేసుకొని ఇక దేవుని పనికి దూరం అయిపోయి దేవుని యందు విశ్వాసం అన్నీ వదిలేస్తూ ఉంటారనమాట. 40 నుండి 60 వరకు ఉన్న దాంట్లో ఒక కుక్కలాగా సంపాదించుకున్నవన్నీ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఒక కాపలా కాచుకుంటూ దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటారనమాట. దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటారు. అందుకే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి అని ఉంది. యోసేపు చూడండి ఎంత చక్కగా దేవునిలో ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అలాగే తిమోతి కూడా యవన కాలంలోనే దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపాడు అనమాట. దేవుడు అతను ఒక సంఘ కాపరిగా చేశాడు. ఇలాగ యవన కాలంలో ఉన్నతమైన స్థితికి ఎదిగిన వాళ్ళు ఎవరంటే ప్రభువునకు ప్రార్థన చేసేవారితో కలుసుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనలు లేని వారు యవనస్తులైనా ఎవరైనా సరే ఆశీర్వాదాలు ఉండవండి. అందుకని ప్రార్థన చెయ్యాలి. దేవుని వాక్యం అది చెబుతుంది. ఆఖరితో ఏంటి తెలుసా? ఆఖరికి ఏంటంటే వృద్ధాప్యము. చెప్పండి, వృద్ధాప్యము అనేది ఎంతో చక్కగా దేవుని వాక్యాలు ప్రసంగి గ్రంథంలోనే చెబుతుందనమాట. 12:3-6 వచనాల్లో ఎంత స్పష్టంగా వృద్ధాప్యం గురించి ఒక కవిత్వంలాగా రాశాడు సొలొమోను. చాలా జాగ్రత్తగా వినండి, బైబిల్ తెలుసుకోండి అందరూ కూడా. అసలు మీకు ఒక్క విషయం నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒక్కసారి మీరు ప్రసంగి గ్రంథం చూడండి, 12వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ప్రసంగి గ్రంథం, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ ప్రసంగి గ్రంథం. మరలా ఇలాంటి వాక్యం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి అందరూ బైబిల్ తెరిచి చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో వృద్ధాప్యం గురించి ఎంత చక్కగా చెప్పబడిందో మనం చూద్దాం. 3వ వచనం చూడండి. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఒకసారి తలపైకెత్తండి. ఇక్కడ మొత్తం 17 విషయాలు చెప్పాడు అనమాట వృద్ధాప్యం గురించి. జాగ్రత్తగా వినండి. ఇంటి కావలి వారు వణుకుదురు అంటే ఏంటి? ఇంటి కావలి వారు అంటే ఎవరు చెప్పండి? మనిషి శరీరం గురించి, వృద్ధాప్యం గురించి సొలొమోను ఒక కవిత్వం లాగా చెబుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇంటి కాపలా కాసేవాళ్ళు అంటే ఈ మట్టి శరీరం అనే ఇల్లు అనుకుందాం. ఈ మట్టి శరీరం అనే ఇంటి కాపలా కాసేవాళ్ళు ఎవరంటే, అంటే మనం ఎవరైనా ఇక దెబ్బ కొట్టినా వెంటనే మనం కాపాడుకోవడానికి చేతులు కదా ఉపయోగిస్తాం. ఇంటి కాపలా వాళ్ళు వణుకుతారంటే చేతులు బలహీనతంగా ఉంటాయి. వాళ్ళు చేతితో అన్ని పనులు చేసుకోలేరు, చేతులు బలహీనమైపోతాయి. ముసలి వయసు గురించి చెప్తున్నారు ఇక్కడ. ముసలి వయసు గురించి, వృద్ధాప్యం గురించి చక్కగా చెప్తున్నాడు. కావలి వారు అంటే చేతులు వణికిపోతాయి. తరువాత చూడండి బాగా, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు అంటే ఎవరు చెప్పండి? నడుము వంగిపోతుంది. వృద్ధాప్యం గురించి చూడండి పాపం. అందుకే ఇది రాకమునిపే బాల్య దినాల్లోనే నమ్ముకోండి మీరు దేవుణ్ణి అని చెప్తున్నాడు అనమాట. నడుము వంగిపోతుంది, అందుకే అలాంటి కుర్చీలు మీకోసం పెట్టాము. కానీ కొంతమంది కుర్రోళ్ళు కూడా ఉన్నారే పాపం. కుర్రోళ్ళు కూడా కూర్చున్నట్టు వాళ్ళు కూడా ముసలోళ్ళ కింద లెక్క అని చెప్పాను నేను ముందు. నడుము వంగిపోతుంది, బలిష్ఠులు వంగిపోతారు.
ఆ తర్వాత చూడండి, విసరువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు. విసరువారు అంటే ఎవరు చెప్పండి? పళ్ళు రాలిపోతాయి. చెప్పండి, వృద్ధాప్యులు ఏంటి? ఈ దంతాలు ఉంటాయి కదా, ఒక్కోటి ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇక బోసినోడితో నాలుగుతో అటు ఇటు తిప్పుకుని, పాపం బాగా తిన్నారు. మన తాత ఒక అతను ఉండేవాడు. అతనికి ఏదైనా తినాలని తెచ్చినప్పుడు చిన్న రోట్లో వేసుకుని బాగా దంచుకొని నోట్లో పెట్టుకుని నాలుగు లోపలికి తోసేసేవాడు. పళ్ళు రాలిపోతాయి, పళ్ళు తక్కువైపోతాయి కాబట్టి పని చాలించుకుంటారు. ఆ తర్వాత చూడండి, కిటికీల్లో గుండా చూచువారు కానలేక ఇందురు. అంటే ఎవరు చెప్పండి? కళ్ళు మంద దృష్టి వచ్చేస్తుంది, చూడలేకపోతారు. ఇప్పుడు చక్కగా బైబిల్ చదువుకోవచ్చు కదా, కళ్ళు బాగున్నాయి కదా మీ అందరికీ. కళ్ళు బాగున్నప్పుడే చదవలేదు నీ వాక్యం, కానీ ఇప్పుడు నాకు కళ్ళు కనపడవయ్యా అని చెప్పేసి మనవడి మీద ఆధారపడాల్సి వస్తుంది. నీ కళ్ళు మంద దృష్టి అయిపోతాయి. వృద్ధాప్యం అంటే ఏంటో ఎంత బలంగా ఈ కవి సలోమన్ అనమాట రాస్తున్నాడు. నీ కళ్ళు మందం ఎక్కిపోతాయి కదా, కనబడవు కదా. ఇప్పుడేమో కనబడుతున్నప్పుడు, ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఆటలు వేరు, అప్పుడు వాళ్ళు ఆడుకునే ఆటలు వేరు. అప్పుడు పిల్లలేమో వీధుల్లో చేరి క్రికెట్ లేకపోతే ఈ ఆటలు ఆడుతుంటే, ఇప్పుడేమో సెల్ ఫోన్లో ఆటలు అనమాట. ముసలి వాళ్ళు కూడా ఇప్పుడు కళ్ళు ఉన్నప్పుడేమో ఎంతసేపు ఫోన్లోనే చూసుకుని, ఆ తర్వాత కళ్ళు మందం ఎక్కిపోయిన తర్వాత అప్పుడు ఆశ కలుగుతారు, నేను వాక్యం చదివితే ఎంత బాగుండు అని. వృద్ధాప్యములో నిన్ను సాతాను శోధిస్తాడు. కళ్ళు లేనప్పుడు, అయ్యో నేను కళ్ళు లేవే. సాతాను ఈ వృద్ధాప్యం ఎలా శోధిస్తాడు చెప్పండి? నువ్వు ముసలివాడు అయిపోయావు, నువ్వు నడుము వంగిపోతుంది, నీ చేతులు సరిగా పనిచేయట్లేదు, అయ్యో ఈ సమయంలో నన్ను ఎవడు చూసుకుంటాడు అని ప్రార్థన మీద భారం వదిలేసి, దేవుని మీద భారం వదిలేసి నీ కుటుంబస్తుల మీద భారం పెడుతుంటావు. అప్పుడు వాళ్ళెవరే, ముసలోడా పక్కన కూర్చో నువ్వు అన్నాడు అనుకోండి, ఇక నీకు లేనిపోని బాధలు. ఆ సమయంలో విశ్వాసులు వదిలేస్తారనమాట. సాతానుడు కనిపెట్టుకుని ఉంటాడు, నీకు ముసలి వయసు ఎప్పుడు వస్తుందా అని. ఎవరు? సాతాను. మేము ముసలివాళ్ళు మాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, చెప్పండి. ముసలోళ్ళు అయిపోతున్నారు అంటే శరీరం ముసలిది అయిపోద్ది. శరీరం ఏమైపోద్ది? ముసలిది అయిపోతుంది. శరీరం ముసలిది అయిపోతే ఆత్మేమో దేవుళ్ళు బలంగానే ఉంటుంది. దేవుని ఎందుకు ఎదిగిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. అయితే శరీరము నీది ముసలిది అయిపోయినప్పుడు, బలహీనమైపోయినప్పుడు నువ్వు ప్రార్థన వదిలేస్తావు అన్నమాట. అంటే సాతాను పొంచి ఉంటాడు. అందుకని ప్రభువా, నేను ముసలివాడినైనప్పటికీ నా దేవుని నీతిని నేను వదలను అని ఉండాలి. వృద్ధాప్యంలో సాతాను నిన్ను శోధిస్తాడు, యవన కాలంలో శోధిస్తున్నాడు. నువ్వు బైబిల్ లేకుండా, ప్రార్థన లేకుండా నీ కుటుంబ భారాల్లో పడిపోయి ఇక సంపూర్ణంగా నాశనం చేస్తున్నాడు. అందుకే యుద్ధ కాలము, మనిషి జీవితం యుద్ధ కాలము గుర్తుపెట్టుకోవాలి. మనిషి జీవితం ఎలాంటి చెప్పండి? యుద్ధ కాలం వంటిది. ప్రతిరోజు నువ్వు పోరాడాలి. ఏ ఏజ్లో ఉన్నా నీకు పోరాటం తప్పదు. సాతానుడు ఏ ఏజ్లో ఉంటే ఆ ఏజ్లో దాని ప్రకారం నిన్ను ఆకర్షించుకుంటాడు. చూడండి, ఒక పక్షులకు వల వేసి ఈ బోయిగాడు ఒక చెట్టు చాటుకెళ్ళి పక్షిలాగా అరుస్తాడు. పక్షిలాగా అరిచినప్పుడు ఆ పక్షి అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనుషులు అరవకుండా సెల్ ఫోన్లోని పక్షి అరిచినట్టుగా పెట్టి ఇక్కడ కూడా చాలా పక్షులు పట్టుకున్నారు. సాతానుడు కూడా అలాగే నిన్ను ఏ ఏజ్లోనైనా సరే నిన్ను పట్టుకుని నిన్ను నరకానికి తీసుకెళ్లాలని చూస్తుంటాడు. ఇప్పుడు చూడండి, కిటికీల్లో గుండా చూచేవాళ్ళు అంటే అర్థం కళ్ళు మందం ఎక్కిపోతాయని, కళ్ళు కనపడవు. అప్పుడు నీవు అనుకుంటావు, నేను ఎందుకు బ్రతికేది, చచ్చిపోతే బాగుండు అని అనుకుంటావు. అది వస్తుందని ముందు తెలుసు కదా నీకు. అందుకని నువ్వేం చేయాలంటే ముందే సిద్ధపడి దేవుని మీద విశ్వాసం పెట్టుకో, మనుషుల మీద కాదు. మనవడు కర్ర ఇచ్చి నడిపిస్తుంటాడు, ఆ తర్వాత కర్ర లాగేసుకుంటాడు. 3 కాళ్ళ ముసలివాడు అనమాట. 3 కాళ్ళ ముసలివాడు అంటే మూడవది కర్ర మీద ఆధారపడతాడు. ఆ కర్ర నీకు ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకుంటారు మనుషులు. దేవుడి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? ముసలి కాలంలో ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పండి? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. మూదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, భయపడొద్దు. ముసలివాడమైనా సరే విశ్వాసాన్ని కాపాడుకో. అదే మన పోరాటం. విశ్వాసాన్ని కాపాడుకో, ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. సాతాను నిన్ను పడద్రోస్తాడు ముసలి వయసులో. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ మనవళ్ళు అందరూ నిన్ను పక్కకు పెట్టేస్తారు. దేవుడు ఎప్పుడు పక్కకు పెట్టడు. దేవుడు నిన్ను ఎత్తుకుంటాడనమాట. అంత గొప్ప వాగ్దానం ఉంది. యెషయా గ్రంథం 46:4 ఉంది. మూదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నువ్వు ఎప్పుడైతే మనిషి మీద ఆధారపడతావో, నువ్వు ఎప్పుడైతే నీ మనవడి మీద, నీ కుమార్తె మీద, నీ కూతురు మీద నువ్వు ఆధారపడతావో, ఆ తరువాత వారు నీకు దూరం అయిపోతే ఏడ్చుకుంటూ నువ్వు ఒక బికార్లాగా దేవుని లేకపోతే. ఇప్పుడు బాల్యములోనైనా దేవుణ్ణి చూడాలి, కౌమార దశలోనే దేవుని చూడాలి, యవన కాలంలోనే దేవుని చూడాలి, వృద్ధాప్యంలోనైనా దేవుని చూడాలి. దేవుణ్ణి కలిగిన వారి జీవితం అందంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం స్టీఫెన్, ఎవరిని కలిగి ఉండాలి? దేవుని కలిగి ఉండాలి. ఈ ప్రసంగి గ్రంథంలో 35 సార్లు వ్యర్థము 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 అని ఉంటుంది. వ్యర్థము వ్యర్థము వ్యర్థము. మనిషి హృదయంలో ఒక గ్యాప్ ఉంటుందంట, ఒక గ్యాప్, ఒక ఖాళీ ఉంటుందంట. ఆ ఖాళీ దేవుడు దొరికితేనే తృప్తిగా ఉంటుందంట. దేవుడు లేకుండా ఇక యవన కాలంలోనూ తృప్తిగా ఉండలేరు, దేవుడు లేకుండా బాల్యంలోనూ తృప్తిగా ఉండలేరు, దేవుడు లేకుండా మంచి కౌమార దశలో కూడా తృప్తిగా ఉండలేరు, దేవుడు లేకుండా వృద్ధాప్యంలో కూడా ఆనందంగా ఉండలేరు అనమాట. దేవుని కలిగి ఉంటేనే ఆనందము, సంతోషము, సమాధానము. మనం తింటున్న భోజనం కూడా ఆనందంగా తింటామంట ఎవరుంటే. ప్రసంగి అనే ఈ జ్ఞాని ముందు దేవుడు లేకుండా చాలా అనుభవించాడనమాట. అందుకే వ్యర్థము 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 అని చెప్పి ఆఖరికి ఏం చెప్పాడంటే దేవుణ్ణి కలిగి ఉండడమే ఆనందం అని చెప్పాడు. దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషంగా ఉండడం ఎవరి సాధ్యం అంటున్నాడు. నాకేమీ లేదండి, నా పిల్లలు మంచి మంచి ఉద్యోగంలో ఉన్నారు, నాకేం కొద్దిలేదంటారు ముసలోళ్ళు. నిదానంగా పక్క తీసుకెళ్ళి అడగండి. మా కొడుకేమో మంచి ఉద్యోగం, ₹1,00,000 శాలరీ, నా కోడలికి ₹1,00,000 శాలరీ అని చెప్పి, ఒకవేళ ఉద్యోగం కాకపోతే మా అబ్బాయికి చాలా ఆస్తి ఉంది, మా కోడలికి చాలా ఆస్తి ఉంది అని గొప్పలు చెప్పుకుంటారు. వారిని మీరు పక్కకు తీసుకెళ్ళి మీకు బాగా భోజనం పెడుతున్నారని అడగండి. చాలామంది 100 మందిలో 99 మంది ఏం చెప్తారంటే అదేమీ లేదు, ఆనందమే లేదు అని చెప్తుంటారు. కాబట్టి ఈ స్థితి వస్తుంది, జాగ్రత్త. దేవుని కలిగి ఉంటేనే ఆనందం అని చెప్తున్నాడు. నీ ఉద్యోగం నీకు ఆనందం ఇవ్వదు, నీ శాలరీ నీకు ఆనందం ఇవ్వదు, నీ బంధువులు ఎక్కువ మంది ఉన్నంత మాత్రం నీకు తృప్తిగా ఉండదు, నీవు చాలా సంపాదించుకున్నంత మాత్రం తృప్తి కాదు. వితౌట్ గాడ్, దేవుడు లేకుండా నీవు సంతోషంగా ఉండలేవు. ఆ మాట చూడండి ఒకసారి, ఆ ప్రసంగి గ్రంథంలో అందరూ బైబిల్ తెచ్చి చూడండి, 2వ అధ్యాయం చూడండి, 25వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 25వ వాక్యం. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో? ఎలయనగా దైవ దృష్టికి మంచివాడు గుండువానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించును. హల్లెలూయా. ఇతడు కనిపెట్టిన విషయం ఏంటంటే, ఏ వయసులోనైనా సరే దేవుడు లేకపోతే జీవితం వ్యర్థము. నువ్వు ముసలివాడు అయినా భయపడొద్దు, నువ్వు ముసలిదాని అయిపోయావు, కథలేని పరిస్థితి అయినా భయపడొద్దు, దేవుడు ఎత్తుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడి కలిగి ఉంటే ఆనందం ఉంటుందండి. అది ఈ ప్రసంగిక ద్వారా దేవుడు వృద్ధాప్యం గురించి మనతో ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకా కొన్ని మాటలు మీరు బైబిల్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. ఏమనుందంటే, తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అంటే ఏంటి? మటన్, చికెన్ పట్టలాడిచ్చేస్తారు కదా, ఆ సౌండ్ ఏమి ఉండదు. పాపం ఏం చేస్తారు? మెత్తగా దంచుకుని తింటారు. నాకు ఆ పరిస్థితి రాకూడదు పాస్టర్ గారు అంటారా? వస్తుంది. ఇప్పుడేమో చికెన్ పకోడా తింటాం, అక్కడికి వెళ్ళి పట్టలాడిచ్చేస్తుంటాం. బోన్స్ ఉంటాయి, కొంతమంది బోన్సే చేసుకుంటారు, పట్టలాడిచ్చేస్తుంటారు. ఎంత లవ్ అయినా సరే. అసలు మన పళ్ళు ఎంత సిరామిక్ లాగా ఎంత గట్టిగా ఉంటాయి తెలుసా? దేవుడు చేసిన పళ్ళకి అందరు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. ఆ మెటీరియల్ అంతా మట్టిలోనే విచిత్రమైన చేశాడు. కానీ ఈ వయసు వచ్చిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ లూజ్ అయిపోతాయి. అది వస్తుందని తెలిసి వాన వచ్చి వెలసిన తరువాత మరలా మేఘములు కమ్మక ముందే, అంటే నీకు ఈ ముసలి వయసు రాకముందే నీవు దేవుని మీద ఆధారపడు. వయసు వచ్చినా కానీ నువ్వు సంతోషంగా ఉంటావు. ముసలివాడు అయిపోయినా, ముసలాని అయిపోయినా, ఉద్యోగం ఉన్నా, ఊడిపోయినా, ఏమీ లేకపోయినా జీవితం ఎప్పుడు అందంగానే ఉంటుందండి. ఎవరుంటే? దేవుడుంటే అని ఆ జ్ఞాని చివరిలో తెలుసుకున్నాడు పాపం. ఈ మహాజ్ఞాని వయసులో ఉన్నప్పుడేమో పరమగీతం రాశాడు, మధ్య వయసులో ఉన్నప్పుడేమో సామెతలు రాశాడు, ముసలివాడు అయిపోయిన తర్వాత ప్రసంగి రాశాడు అనమాట. సలోమోన్ ఇది రాసింది. ఇతనికి ఆఖరికి తెలిసింది దేవుడు ఉంటేనది ఏదైనా సరే. దేవుడు లేకపోతే దేవుడిని పక్కన పెట్టి నాకు ఒక మంచి ఉద్యోగంతో నేను తృప్తి పడతాను అంటే అది కుదరదంటే. దేవుడు లేకుండా నాకు చాలా ఏ ప్రదేశం చూడాలనుకుంటే ఆ ప్రదేశం చూడాలి నేను అని కొంతమంది అన్ని ప్రదేశాలు చూస్తారంట భూమి మీద, అయినా కానీ ఆ గ్యాప్ ఫిల్ చేయలేదంటది. నాకు ఒక 10 కేజీల బంగారం ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటాను అనుకున్న వాళ్ళు చూడండి, అయినా వాళ్ళకి తృప్తి ఉండదు. ఎందుకంటే లోపల ఒక గ్యాప్ అనేది ఉంటుంది. అది దేవుడు దొరికితేనే సంతోషం. మీకు ఒక ప్రశ్న సూటిగా వేయాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా లేకపోతే వెళితిగా ఉన్నారా? ఎట్లా ఉన్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. సంతోషంగా ఉంటే కనుక ఎందువల్ల సంతోషంగా ఉన్నారు? దేవుని బట్టే. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. కాబట్టి తిరుగటి రాళ్ళతో ఏమి సౌండ్, తిరుగటి కింద ఒక రాయి పైన ఒక రాయి. తెలుసా మీకు? తిరుగటి రాయి తెలుసు కదా, కర్రమంట సౌండ్ వస్తుంటుంది. పైన పళ్ళు కింద పళ్ళు రెండు ఎత్తలో దాన్ని ఎముకని కట్టమంట నొక్కేస్తాం అనమాట, బాగా తింటేస్తాం. కానీ ముసలోడు అయిపోయిన తర్వాత ఆ సౌండ్ పోతుంది.